పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పోర్ట్లు ఎయిర్పోర్ట్ కూడా ఏ రకంగా వారు చేదించుకున్నారో మనం గతంలో చూసినటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి అండతో ఈ ఆగడాలు చేస్తూ విచ్చలవిడిగా వీరు సంపద పెంచుకున్నారు అనేది వాళ్ళ వాస్తవం అనేది రుజువైంది. ఇలా అమెరికా సంస్థలు చెప్పడం ఇది తేట తెల్లమైంది. రాహుల్ గాంధీ గారు పదే పదే గత సంవత్సరం కాలంగా చెప్తున్నటువంటి మాటలు ఇవాళ నిజమైనవి. ఇవాళ దేశంలో ఒక 100 కోట్ల కరప్షన్ జరిగిందంటే జార్ఖండ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి లోపల పెట్టినట్టు సందర్భం. నేషనల్ హెరాల్డ్ పేపర్లో మా పేపర్లో మేము పెట్టుబడులు పెట్టుకున్న తీరును తప్పుపడుతూ రాహుల్ గాంధీ గారిని ఈడీ పిలిచి గంటల తరబడి విచారించిన పరిస్థితి. మరి ఇలా ఎన్ని వేల కోట్ల కుంభకోణం జరిగింది అని వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఇవాళ మోడీ గారు పెదవిప్పిపోవడం అనేది ఈ ఆర్థిక నేరంలో వారికి కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టి వారు మాట్లాడట్లేదు. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అదానిని తక్షణమే అరెస్ట్ చేయాలి. తక్షణమే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ అలిగేషన్స్ మీద విచారణ జరపాలి. అయితేనే వాస్తవాలు బయటకు వస్తాయి. ఇలా అమెరికా సంస్థలు ఈ వాస్తవాల్ని బహిర్గతం చేసినాయి కాబట్టి ఇప్పటికైనా మేలుకొని ప్రధానమంత్రి గారు చిత్తశుద్ధి ఉండి మీరు మాటికి ఈ దేశం గురించి గొప్పలు చెప్పుకున్న వ్యక్తిగా ఈ దేశంలో ఇంత బాజాప్తో దోపిడీ జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం అనేది మీ డొల్లతనాన్ని బయటపెడతా ఉంది. తక్షణమే అదాన్ని అరెస్ట్ చేయాలి. జేపీసీ కమిటీని వేయాలి. తద్వారా విచారణ జరపాలి. ఎక్కడెక్కడ ఏ రకంగా అయినా బ్రైట్ చేశారు, తద్వారంగా ఏ రకంగా లబ్ధి పొందినారు, ఆ లబ్ధి పొందడం మూలన దేశ ఆర్థికకి ఎంత విఘాతం కలిగింది, సామాన్యంగా ఎంత భారం పడింది, ఇవన్నీ కూడా లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సోలార్ పవర్ కోసం, సోలార్ పవర్లో డిస్కమ్ చేయించ కోసం ఈయన నాయకులకి అధికారులకి 2000 కోట్ల మేరకు ముడుపులు ఇచ్చినారన్నది ఇవాళ బయటకు వచ్చినటువంటి వాస్తవం. దీని మీద తక్షణమే చర్యలు ఉండాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ